మిత్రులారా నమస్తే. మీకు నేను ముందే చెప్పాను 3 రోజులు ఆగండి. ఇంత ఎక్కువగా సినిమా రేట్లు పెంచారు కదా, టిక్కెట్ల రేట్లు పుష్ప సినిమాకి. చచ్చినట్టు వాళ్ళే మీ కాళ్ళ బేరానికి వస్తారు, రేట్లు తగ్గిస్తారని. అలాగే నేను 4వ రోజున సినిమా చూశాను, తగ్గిన తర్వాతే చూశాను. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను చూడనన్నాను, చూడలేదు. సినిమా రివ్యూ చేయాలి తప్పనిసరిగా, ఎందుకంటే ఇంత హైప్ క్రియేట్ చేశారు, ఇంత ప్రచార ఆర్భాటం చూపించారు. గ్లోబ్ వైడ్గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల వేల థియేటర్లలో సినిమాని రిలీజ్ చేశారు, మార్కెట్ చేసుకున్నారు. అంతా ఓకే, బాగానే ఉంది. ఏమిటి ఈ సినిమాలో అని చెప్పాలి 2 మాటలు అని చెప్పేసి సినిమా చూశారు. రేట్లు తగ్గిన తర్వాతే 685 రూపాయలు ఉన్న నేను నల్లగండ్ల దగ్గర అపర్ణ మాల్లో చూశాను. ఉన్న టికెట్ తగ్గి 400 లోపుకు వచ్చేసరికి వెళ్ళాను. సరే, చూసిన తర్వాత సినిమా బాగుందా లేదా, సుకుమార్ దర్శకత్వ వైభవం ఎలా ఉంది, అలాగే పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన విరాట్ స్వరూపం ఎలా ఉంది, ఇవన్నీ ఇక్కడ నేను చర్చించదలుచుకోలేదు. ఆల్రెడీ మీరు కథ గురించి, ఆ సన్నివేశాల గురించి అదంతా కూడా విని ఉంటారు. ఇందులో ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఎన్టీ రామారావు గారి ఎప్పుడో చిన్నప్పుడు ఆ అడవి రాముడి సినిమా గుర్తుకొచ్చింది. తర్వాత చాలా సినిమాలు, స్మగ్లర్ల మీద తీసినటువంటి సినిమాలు. ఒకప్పుడు అంటే అడవి రాముడి సినిమాలో అడవి సంపదని దొంగచాటుగా తరలిస్తున్నటువంటి వాళ్ళని, ఆ దోపిడీ దొంగల్ని, ఆ కలప దొంగల్ని హీరో పట్టుకుంటాడు. ఆయన అడవికి రాముడయ్యాడు. హీఈస్ ద హీరో. హీరో అంటే దేశాన్ని దోచుకునే వాళ్ళని, దొంగల్ని, దోపిడీదారుల్ని, ప్రజల్ని దోచుకునేటటువంటి వాళ్ళని పట్టుకునేవాడు, వాళ్ళకు బుద్ధి చెప్పేటటువంటి వాడు హీరో అని మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. సినిమాలు చూసినప్పటి నుంచి కూడా మనం అడవి రాముడు చూసి ఏళ్ళేసినటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజులే వేరు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు పుష్ప ది రూల్, ఈ 2వ సినిమాలో స్మగ్లరే హీరో. సింపుల్, ఏమీ లేదు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసి విదేశాలకు తరలించేటటువంటి వాడే వీరుడు, వాడే హీరో. హీరో అని ఎవరు చెప్పారు? అది యాంటీ హీరో పాత్ర, విలన్ పాత్ర అని ఎవరైనా అనొచ్చు. కానీ అల్లు అర్జున్ని విలన్గా ఎవరైనా, ఏ అభిమాని అయినా ఒప్పుకుంటాడా? అల్లు అర్జున్ అంటే హీరోనే. అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో ఎంత బాగా నటించాడు ఏమిటి అనేటటువంటిది ఆయన, ఆ జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఈ సినిమాలో చెప్పింది ఏమిటి? ఒక స్మగ్లర్ తలుచుకుంటే సీఎంను కూడా మార్చగలడు. సింపుల్గా ఒక ఫోటో తీసుకురా సామి అని అడిగింది సీఎం దగ్గర. స్మగ్లర్తో నేను ఫోటో తీయించుకుంటే బాగోదు, బయట ప్రపంచానికి తెలిసిపోద్దని సీఎం ఫోటో ఇవ్వలేదు, అందుకని సీఎంని మార్చేశాడు ఒక స్మగ్లర్. ఇదే మొత్తం సినిమా కాన్సెప్ట్. స్మగ్లర్ని ఎంత నిజాయితీపరులైన పోలీస్ ఆఫీసర్లు పట్టుకోలేరు, పాలకులు ఎలాగూ పట్టుకోలేరు. ఎందుకంటే పాలకులు స్మగ్లర్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి పాలకులు ఎలాగూ ఆ కలప దొంగల్ని పట్టుకోలేరు. స్మగ్లర్ ది రూల్, స్మగ్లరే రూల్ చేస్తున్నాడు ఈ దేశాన్ని అని. మరోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇస్తారేమో మనకు తెలియదు. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే, విలన్లు హీరోలు అయిపోతున్నారు, హీరోలు విలన్లు అయిపోతున్నారు. చూడండి చిత్రం ఎలా మారిపోయిందో, సీన్ ఎలా మారిపోయిందో. సినిమాలు ఎంత అనుకున్నా, వినోదం కోసమే అని మనం ఎంత అనుకున్నా, ఎంతో కొంత ఆ సినిమా ప్రభావం ఉంటుందండి. ఈరోజే నేను ఒక వార్త చదివాను. లక్కీ భాస్కర్ సినిమా అని వచ్చింది కదా ఈ మధ్య, దుల్కర్ సల్మాన్ సినిమా ఓటీటీలో వచ్చింది. అది బ్యాంకులో ఫ్రాడ్ చేసి వాడు డబ్బు బాగా సంపాదించే సినిమా. అది ఒక 4 పిల్లకాయలు స్కూల్లో నుంచి పారిపోయారట ఆ సినిమా చూసి, మేము కూడా ఇలాగే డబ్బు సంపాదిస్తామని చెప్పి. దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద మూవీ. సినిమా కానీ, కథ కానీ, నవల కానీ, సాహిత్యం కానీ, సినిమా కానీ చూపించేటటువంటి ప్రభావం చాలా పరోక్షంగా ఉంటుంది, మనకు తెలియదు.
సో ఇది అంటే స్మగ్లర్లు ఏమైనా చేయొచ్చు అని చెప్పేటటువంటి సినిమా. ఒక విధంగా చూస్తే నిజంగా దోపిడీ దొంగలు, కార్పొరేట్లు, దేశాన్ని దోచుకుంటున్నటువంటి వాళ్ళే పాలకుల్ని నియంత్రిస్తున్నారు, వాళ్ళే ప్రభుత్వాల్ని పడగొడుతున్నారు, ప్రభుత్వాల్ని నిలబెడుతున్నారు. ఇది ఒక విధంగా చూస్తే నిజమే. కానీ స్మగ్లర్ని హీరోగా ఆరాధించేటటువంటి ఒక పరిస్థితి వస్తుందే యువకులందరి మైండ్లోనూ ఒక స్మగ్లర్ హీరోగా అయ్యేటటువంటి, మేము హీరో అని చెప్పట్లేదని వాదించవచ్చు, అది నేను అనట్లే. ఒక దోపిడీ దొంగ, దోపిడీలు చేసేవాడు, దొంగతనాలు చేసేవాడు, హత్యలు చేసేవాడు, కుట్రలు చేసేవాడు, కల్పన దొంగలించేవాడు, స్మగ్లరు ఎవడైనా సరే సినిమాలో హీరోగా మనం చూపించవచ్చు. అంటే ఏమైపోయింది? విలన్లు హీరో అయిపోయారు, హీరోలు విలన్లు అయిపోయారు. దీన్ని పట్టుకొని కొంతమంది ఇదిగో పఠాన్ రికార్డు బద్దలు కొట్టేసింది, జవాన్ రికార్డు బద్దలు కొట్టేసింది, బాహుబలి రికార్డు బద్దలు కొట్టేసింది, అది బద్దలు కొట్టింది, ఇది బద్దలు కొట్టింది అని రికార్డులు బద్దలు కొట్టేసేయచ్చండి. ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రజలు వినోదం కావాలి, స్టోరీ అవసరం లేదు, 2-3 సీన్లు ఉంటే చాలు, 2-3 ఫైట్లు ఉంటే చాలు, 2-3 పాటలు ఉంటే చాలు. ఆ పాటల్లో పైటలు లేకపోయినా సరే పర్వాలేదు, ఏమి లేకపోయినా సరే పర్వాలేదు, ఇంకా మంచిది అని చెప్పి ప్రజలు అలాంటి దానికి అలవాటు పడిపోయారు. అలాగ అలవాటు చేస్తున్నారు మన వాళ్ళు. ఇది పరిస్థితి. అంటే ఒక స్మగ్లర్ని హీరోగా జయజయధ్వానాలతో కీర్తించేటటువంటి రోజులు వచ్చాయి. ఆ రోజుల్లోకి మన వాళ్ళు తీసుకువచ్చారు. విలన్లు హీరోలు అయిపోయారు, హీరోలే విలన్లు అయిపోయారు. ఇప్పుడు ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో, హిందీ వాళ్ళు కూడా ఆఖరికి ఆ పఠాన్ రికార్డు బద్దలైంది, ఇక షారూఖ్ ఖాన్ వేస్ట్, సల్మాన్ ఖాన్ వేస్ట్, వాడు వేస్ట్, వీడు వేస్ట్ చూసి ఇక బాలీవుడ్ టాలీవుడ్ కాళ్ళ మీద పడి టాలీవుడ్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే అది ఇదని. సరే, పఠాన్ రికార్డు బద్దలు కొట్టచ్చు, జవాన్ రికార్డు బద్దలు కొట్టచ్చు. కానీ వాళ్ళు స్మగ్లర్లుగాను దోపిడీ దొంగలుగా హీరో పాత్రలు చేయలేదు. నాకు తెలిసి పఠాన్లో పాకిస్తానీ ఉగ్రవాదుల భరతం పట్టించడానికి ఒక సీక్రెట్ ఏజెంట్ రూపంలో వస్తాడు షారూఖ్ ఖాన్ అక్కడ హీరోగా. అది కూడా మాస్ సినిమానే. ఒక హీరో 100 మందిని కొడతాడు, అది వేరే విషయం. కానీ అల్టిమేట్గా ఆ హీరో పాత్ర ఏమిటి? ఉగ్రవాదులను అణిచివేసేటటువంటి, విదేశీ కుట్రలు చేసేటటువంటి, విదేశీ ఉగ్రవాదుల కుట్రల్ని భగ్నం చేసేటటువంటి హీరో పాత్ర పఠాన్లో. అలాగే జవాన్ సినిమా, అది కూడా పాలక వర్గాల్లో ఉన్నటువంటి కొందరు మంత్రులు చేతగానితనం, దోపిడీతనం, దీన్నన్నింటినీ కూడా బయట పెట్టడానికి వచ్చినటువంటి, భారతీయుల్లాగా వచ్చినటువంటి జవాన్ సినిమా. ఇవన్నీ హీరో పాత్రలు. వాళ్ళు కూడా మాస్ ఫైట్లు ఉంటాయి, 100 మందిని ఒకటి చంపొచ్చు, చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, అంతా మాస్ సినిమాలే. కానీ హీరోని యాంటీ రోల్లో చూపించి ఆ విధంగా డబ్బు చేసుకోవడం అనేటటువంటిది ఇంకా వాళ్ళు బహుశా నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుంటారు ఇక తెలుగు సినిమా చూసి, ఏం పర్వాలేదు ఇక. కాబట్టి ఇక మనం ఏమనుకుంటామంటే హీరోలకి విలన్లకి ఇవన్నిటి కూడా ఇక అర్థాలు మారిపోయినాయి. ఎవరైనా హీరో కావచ్చు, స్మగ్లింగ్ చేసేవాడు కూడా హీరో కావచ్చు అని మనం నేర్చుకోవాలా ఏమిటి? ఈ సినిమా ద్వారా మనం చూసి తెలుసుకోవాలన్నది ఏమిటి? నాకైతే అర్థం కావటం లేదు, మీకైతే అర్థమైతే చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇది ఏదో ఒక విలన్ పాత్ర, ఒక నటన మాత్రమే చూడాలి, అందులో ఇంకేమీ చూడొద్దు, వాడు ఎలా నటించాడో ఆ పాత్రలో అది మాత్రమే చూడండి అని చెప్తే ఓకే, నటన బ్రహ్మాండం, అవకాశం ఉండాలే. కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోకి పోతే ఎస్సీ ఎస్టీ కుర్రోళ్ళు కూడా బ్రహ్మాండమైనటువంటి కుర్రోళ్ళు, అద్భుతంగా నటించేవాళ్ళు, అవకాశాలు వస్తే ఉంటారు. అవకాశాలు కొంతమంది కొన్ని కుటుంబాల్లో పుట్టడం వల్ల కొంతమందికి అవకాశాలు వస్తాయి, నేను అనట్లేదు. అల్లు అర్జున్ బ్రహ్మాండమైన నటుడు, నాకు ఇష్టమైనటువంటి నటుడు, ఆయన సినిమాలు నేను ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాను, ఇందులో కూడా బ్రహ్మాండంగా నటించాడు. కానీ అయినా సినిమా ద్వారా నువ్వు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి ఒక్కసారి చెప్పండి. ఇదే ఒక్కసారి ఈ సినిమాలో రివర్స్ చేసి ఎందుకు ఒక కథ రాయకూడదు దర్శకుడు? ఆ పోలీస్ ఆఫీసర్ పాత్రే అల్లు అర్జున్లో, ఆ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అల్లు అర్జున్ ఉండి, ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడి పాత్రలో వేరే ఇక్కడ పోలీస్ ఆఫీస్ పాత్రలో యాక్షన్ చేసినటువంటి అతన్ని పెట్టి సినిమా కూడా తీయచ్చు. సుకుమార్ ఆ సినిమాను కూడా ఎంతే బ్రహ్మాండంగా తీయొచ్చు, ఇంతకంటే బ్రహ్మాండంగా తీయొచ్చు, హిట్ కొట్టించవచ్చు. కానీ రాను రాను అంతర్వాహినిగా ప్రజల్లోకి మనం ఎలాంటి
ఉత్తేజాన్ని, ఎలాంటి ఉద్వేగాల్ని, ఎలాంటి స్ఫూర్తిని, చైతన్యాన్ని మనం ఇస్తున్నాము అనేటటువంటిదే కీలకం. బాధ్యత ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అది ఆ బాధ్యతతో నేను మాట్లాడాను తప్ప ఏ ఒక్క ఇండివిజువల్ మీద లేదు. గర్వంగా కూడా ఉంది మన తెలుగు సినిమాని ఈ రోజున ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్లో తీసుకువెళ్తున్నారు. ఇదిగో ప్రతివాడు తెలుగోడి వంక చూస్తున్నాడు అంటే నిజంగా నాకు కూడా గర్వంగానే ఉంది. కానీ ఒక మంచి ద్వారా మనం విదేశీ వేదికల మీద, జాతీయ వేదికల మీద గౌరవింపబడితే, కీర్తింపబడితే అది కదా నిజంగా గర్వించాల్సినటువంటి విషయం. అలాంటి గర్వించాల్సినటువంటి విషయం దగ్గరికి మనవాళ్ళు వస్తారని చెప్పి అద్భుతమైనటువంటి డైరెక్టర్లు సుకుమార్ లాంటి వాళ్ళు వీళ్ళు అలాంటి ఒక్క చూపు అలాంటి విషయం మీద కూడా సారిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఆఖరికి విలన్లు హీరోలే, హీరోలు విలన్లే ఇట్లా అయిపోయినటువంటి ఈ గందరగోళ స్థితికి మనందరం కూడా గందరగోళ పడకుండా, ముఖ్యంగా యూత్ తప్పనిసరిగా తప్పుదారిని ఆలోచించకుండా, సినిమాల ప్రభావానికి లోను కాకుండా, దేన్ని ఎంతవరకు చూడాలో, దేన్ని ఎంతవరకు ఉంచాలో, మన హృదయాలలో దేనికి చోటివ్వాలో, దేనికి చోటివ్వకూడదో అంత ఆలోచించి మీరు స్పందించాలని చెప్పి యువతకు ఒక సందేశం ఇస్తూ, ఇదండి నేను పుష్ప ది రూల్ చూసిన తర్వాత మీతో 2 మాటలు చెప్పాలనుకుంటున్న విషయం. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.